హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 3 శుభవార్తలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే 3 శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. 3 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. అందులో భాగంగానే మనకు ఏ పథకాలు డబ్బులు విడుదల చేయబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి అనమాట. ముఖ్యంగా సో ఏపీలో మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి సో ఇప్పుడు మనకు ఈ ఆగస్ట్ నెలలో ఇవ్వబోయే రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో మనకు ప్రతి నెల రేషన్ అనేది ఆ యొక్క నెల మొదటి వారంలోపు కంప్లీట్ చేస్తారనమాట ఇచ్చేది. అదేవిధంగా మనకు ఈసారి ఇవ్వబోయే రేషన్లో కొన్ని కొత్త సరుకులను కూడా అయితే ఇవ్వబోతున్నారు. మరి ఏ సరుకులు ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు ప్రతి నెల రేషన్లో ఒక పర్సన్కి 5 కేజీల చొప్పున బియ్యం అయితే ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది. ఇక గత కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కందిపప్పు అయితే ఇవ్వట్లేదు. ఈసారి కందిపప్పు ఇస్తామని చెప్పారు. కేజీ 67 రూపాయల సబ్సిడీ అయితే కనుక ఇస్తారనమాట. వీటితో పాటు పంచదార అయితే ఇస్తారు. అలాగే గోధుమ పిండిని కూడా అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక అంటే ఈ యొక్క రాయలసీమలోని 8 జిల్లాల్లో 3 కేజీల బియ్యం బదులుగా రాగులు లేదంటే కనుక జొన్నల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జొన్నలు కూడా అయితే కనుక శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాల్లో అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో అయితే కనుక పంపిణీ చేయట్లేదు. రాగులు అయితే మొత్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఈ ఆగస్టు నెల నుంచి అందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి అయితే కనుక మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో ఈసారి రేషన్ పంపిణీలు అయితే కనుక వీటిని కూడా అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు గిరిజన ప్రాంతాల్లో MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిలుపుదల చేయడం జరిగింది. అక్కడ 960 రేషన్ షాపుల్ని మళ్ళీ పునరుద్ధరణ అయితే చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే కనుక రేషన్ షాపుల్లోనే రేషన్ అయితే కనుక అందిస్తారు. వాళ్ళకు రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అయితే కనుక రావన్నమాట. ఈ రకంగా ఈ ఆగస్ట్ నెలలో రేషన్ పంపిణీలు అయితే కనుక ఈ బియ్యము, కందిపప్పు, పంచదార, తర్వాత గోధుమ పిండి, రాగులు, జొన్నలు అయితే కనుక అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్కి ఎవరన్నా అప్లై చేసుకోవాలన్నా, రేషన్ కార్డులో మన డీటెయిల్స్ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, ఎవరైనా పర్సన్ని డిలీట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, స్ప్లిట్ చేయాలన్నా కూడా ఆప్షన్లో కూడా మనకి ఎనాబుల్ అయితే చేయబోతున్నారు. సో ఎవరైనా అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోకపోయినా కానీ అప్లై అయితే చేసుకోండి అనమాట. ఇక తర్వాత రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్స్కి సంబంధించి అనమాట. సో ఏపీలో ఆల్రెడీ పెన్షన్ల పెంపు అయితే జరిగింది. సో మనకు ఆల్రెడీ పెన్షన్లు 4000 రూపాయలు అయితే ఇస్తున్నారు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు అయితే కనుక 4000 రూపాయలు ఇస్తున్నారు. ఒంటరి పెన్షన్లు కూడా అయితే కనుక అదేవిధంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వికలాంగ పెన్షన్లు 6000 రూపాయలు ఇస్తున్నారు. ఇక ఆగస్ట్ నెల నుంచి అయితే కనుక మనకు 4000 అలాగే 6000 రూపాయల పెన్షన్లు అయితే ఇస్తారు. అలాగే మనకు పెన్షన్ అర్హత వయసుని 60 నుంచి 50 ఏళ్ళకి తగ్గింపు చేయడం జరిగింది. అంటే మనకి ఏంటంటే కనుక ఇదివరకు 60 ఏళ్ళకు ఉండేది, ఇప్పుడు SC, ST, BC మైనారిటీలకి 50 ఏళ్ళకి తగ్గింపు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. కొత్త లబ్ధిదారులను అయితే కనుక ఎంపిక ప్రక్రియ అయితే కనుక మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఈ యొక్క ఆగస్ట్ నెలలోనే స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి మీరు కూడా. ఇక తర్వాత ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే ఏపీలో రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే అంటే ఇదివరకు మనకి ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండే, దాన్ని అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే పేరు అయితే మార్పు చేయడం జరిగింది. సో ఈ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అనేది అయితే కనుక డబ్బులు అయితే జమ చేస్తారు సంవత్సరానికి. సో మనం PM కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులు అవుతారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులు అవుతారు. అలాగే ఈ యొక్క కౌలు రైతులు కూడా ఈ పథకానికి అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది అనమాట. సో ఈ పథకాన్ని కూడా మనకు త్వరలోనే ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు అయితే జమ చేస్తారు. ST, ST, BC, మైనారిటీ, OC అన్ని కులాలకు సంబంధించి మొత్తం అన్ని కులాలకు సంబంధించిన మహిళలకైతే కనుక అంటే 18 ఏళ్ళు నిండిన మహిళలకైతే సంవత్సరానికి మనకు అంటే నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకాన్ని కూడా త్వరలోనే అయితే ప్రారంభిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు సంబంధించి అనమాట. సో ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద యువగలం పథకం ద్వారా అయితే కనుక ప్రతి నెల 3000 రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు నిరుద్యోగులకు ప్రతి నెల 3000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది. సో ఈ 3 పథకాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది అర్హత అయితే కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో రేషన్ కార్డు ఉండే వాళ్ళైతే ఈ పథకాలకు తప్పకుండా ఎలిజిబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే
కనుక ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతోంది. ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.